రీత్యా ద్వాదశ రాశిలో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఇక్కడ తులారాశి వారికి మనం చెప్తున్నాను, ఏమండి తులారాశి వాళ్ళు అదృష్టవంతులు కాదేమో, ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలేమో, ఇలాంటి క్వశ్చన్స్ అంతా నాకు అడుగుతున్నారు. ఎవరని చెప్పారు మీకు? ఈ 12 రాశుల్లోనూ ఏ గ్రహాలకి ఎవరి మీద పార్షియాలిటీ ఉండదండి. అందరినీ అన్ని రకాలుగా చూస్తున్నారు. ఏ సమయంలో ఏ దీంట్లో చేయాలో ఆ సమయంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఉదయం ఉంటున్నాం, నిద్రలేస్తాం, ఛాయ్ తాగుతాం, టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి డిన్నర్ చేస్తాం, పడుకుంటాం. ఇవన్నీ ఎవరైనా మనకు నేర్పించారా? ఇవన్నీ దినచర్య ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇలాగే చర్యలు మారుతూ వస్తుంటారు. కానీ ఒక గ్రహం మీద ప్రేమ ఎక్కువ, ఒక గ్రహం మీద తక్కువ అనేది ఆ అపోహ పక్కండి. తులారాశికి ఆ అపోహ ఎక్కువ ఉంది. నాకు ఈ మధ్య కాల్స్ అవే ఎక్కువ వస్తున్నాయి. వేరే వేరే వీడియోస్ చూసి డౌట్తో అడుగుతున్నారు. మీరు ఇన్ని చూడడం వల్లే మీ యొక్క మైండ్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. 29వ తారీఖు వరకు శుక్రుడు వృషభ రాశిలో ప్రవేశించడం. రాహు ఈ నెల మొత్తం 5వ ఇంట్లో ఉంటాడు. పంచమంలో రాహు, షష్టమంలో శని, సప్తమంలో శుక్రుడు, అష్టమంలో రవి, బుధుడు, భాగ్యంలో గురుడు, దశమంలో కుజుడు, భాగ్యంలో కేతు. గోచార గ్రహస్థితులన్నింటినీ బట్టి కాస్త మిశ్రమం కూడా చెప్పచ్చు ఈ నెల. ఇతరుల విషయంలో పట్టించుకోకండి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది, బాగా నిలదొక్కుంటారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఆకస్మిక ధనలాభాలు అవకాశం ఉన్నాయి. ప్రముఖులతో పరిచయం పెరుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు అనుకూలిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం పొందుతారు. ఉద్యోగంలో ఆదరణ, ప్రోత్సాహం పెరుగుతుంది. కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి అవకాశాలు ఉన్నాయి. విదేశీ ఉద్యోగం వారికి కూడా అవకాశాలు. రుణాలు చూసి చేయండి. మాస ద్వితీయంలో జాగ్రత్త. అప్పులు తీసుకోవడం కానీ, మాట ఇవ్వడం కానీ, కోర్టు కేసులు కానీ 3వ వారంలో కాస్త జాగ్రత్త. బెట్టింగ్స్, ఇల్లీగల్ పనులు, పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం, ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి విషయం. అధికారులతో బాధ్యతలుగా నిర్వర్తించేటప్పుడు ఉద్యోగంలో ఇది వచ్చి మాస ద్వితీయంలో ఉన్నటువంటిది. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారంలో పురోగతి చెందుతారు. క్రయ విక్రయాలన్నీ వ్యాపారస్తులకి మిశ్రమం చెప్పచ్చు. ఒక్కొక్కసారి అమ్మకాలు ఆకస్మికంగా వచ్చేస్తుంది. పార్ట్నర్షిప్ ఉంది చూసారా, వాళ్ళకి కూడా మంచిది అని కూడా చెప్పచ్చు. భార్య భర్తల మధ్య మిశ్రమంగా ఉంది. కాస్త కూర్చొని మాట్లాడుకుని ఇది చేసుకోండి. నిరుద్యోగులకి 1 నెల వెయిట్ చేయండి. మంచి ఆఫర్స్ వస్తున్నాయి. పోటీ పరీక్షలు రాసేవాళ్ళు బాగా చదవాలి, శ్రద్ధ పెట్టి చదవాలి. విదేశాల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళు లేదా చదువుకొని ఉద్యోగం చేసే వాళ్ళకి గెట్ రెడీ. అతి త్వరలో మీకు మంచి శుభవార్త వింటారు. మాస ద్వితీయంలో చిన్న చిన్న ఇబ్బందులు, మీపై దూషణ చేసే అవకాశాలు ఉంటాయి. పర్మిషన్స్ లేట్ అయ్యే అవకాశం ఉంటాయి. విలువైన వస్తువులు మిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉన్నాయి. శత్రువులు కొంచెం యాక్టివేట్ అయ్యే అవకాశం ఉన్నాయి. అధిక ప్రయాణాలు చేయకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. బంధుమిత్రులతో మాట పట్టింపు జాగ్రత్త. మీతోనే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని గుర్తించి తులారాశి మిత్రులారా వాళ్ళని అవాయిడ్ చేయండి. ఆరోగ్యపరంగా ఒత్తిడి వస్తుంది. నాడీ సంబంధించి, కిడ్నీకి సంబంధించి, కడుపుకు సంబంధించి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. రాజకీయ నాయకుడికి ఇది మిశ్రమం, జాగ్రత్త. షేర్ మార్కెట్ కూడా మిశ్రమమే. వ్యవసాయదారులకు బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా మిశ్రమమే. మీడియా రంగం వారికి, స్పోర్ట్స్ రంగం వారికి కాస్త బాగుందని చెప్పచ్చు. వివాహం కాని వారికి శుభ సమయం అని చెప్పచ్చు. అదృష్టం కలిగించే రోజులు ఈ నెల 2, 5, 8, 12. అదృష్ట సంఖ్యలు 1 మరియు 3. చంద్రాష్టమం 22/6/2025 11 గంటల 3 నిమిషాల నుండి మొదలు పెడితే 24వ తారీఖున 11 గంటల 48 నిమిషాల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు జాగ్రత్తగా ఉండండి. సంకష్టహర చతుర్థి రోజు గణపతికి గరికతో పూజ చేయండి. దుర్గా సప్తశతి పారాయణం చేయండి. మీ ఇంటి ఇలవేలిపోయినటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంపన్నంగా, విజయంగా ఉండండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. చాలా మంది ఈ మధ్య కాలంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్నటువంటి జమ్మి చెట్టులో నుంచి తయారైంది. జమ్మి చెట్టు 90 రోజులు జమ్మి చెట్టుగా ఉండి
90 ఏళ్ల తర్వాత పరివర్తన అయ్యి అది కరుంగాలిగా మారుతుంది 140 సంవత్సరాలలో. దాన్ని పూసగా మార్చి 48 రోజులు పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంటుంది మన దగ్గర. ఈ మధ్య గురుగారు ఏంటంటే ఇది చాలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి, చాలా తక్కువ ధరలో దొరుకుతున్నాయి అంటే తుమ్మ చెక్క కూడా పెయింట్ వేసి ఇచ్చేస్తున్నారు. మోసపోకండి, మంచి గుర్తింపు ఉన్న చోట పొందండి. మరి అక్కడెక్కడో తమిళనాడులో ఒక దేవాలయంలో మాత్రమే ఇది దొరుకుతుంది, మరి ఎక్కడ దొరికినా అది అబద్ధం అంటారండి. బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఊర్లో కూడా జమ్మి చెట్టు ఉందని మీ ఊర్లో కూడా దేవాలయం పూజ చేసుకోవచ్చు. కొంతమంది సెలబ్రిటీస్ ఆ దేవాలయంలో పోయి పూజ చేసుకున్నారు, కానీ ఆ దేవాలయం వారు తయారు చేయరు. ఇది అన్ని చోట వెస్టర్న్ ఘాట్స్లలో దొరికే ఒక మహా వస్తువు అన్నమాట. మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయంలో 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన మంత్రాన్ని దీంట్లో అవపోసం చేసి అందుబాటులో ఉంచాం. మరి మాల ధరించేటప్పుడు ఎలా ఉండాలి అనే ఒక ప్రశ్న ఉంటుంది. పడుకునేటప్పుడు ఈ మాల ఇప్పేసేయాలండి. మధుమాంసాలు తీసుకుంటున్నాము ఈ రోజు అని అనుకుంటే ఆ రోజు వేసుకోవద్దు. ఇది దీని యొక్క ప్రాశస్యత. ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కలది ఈ మాల ధరించడం వల్ల. ఏం లాభం? ఆరోగ్యం బాగుంటుంది, చక్రాస్ యాక్టివేట్ అవుతుంది, నర దృష్టి అనేది పోతుంది, ఐశ్వర్యాన్ని ఆకర్షింపబడుతుంది. ఇంతకంటే మనకి ఇంకేం కావాలి? అతి శీఘ్రంగా అనుగ్రహం ఇచ్చే, ఫలితాన్ని ఇచ్చే ఈ మంత్రం. మరి మీ దగ్గర కొనుక్కొని వేసేసుకుంటే మేము బాగుపడిపోతామా అనే ఒక ప్రశ్న వెంటనే వస్తుంది. కాదట. ఇప్పుడు ఈ యొక్క టీవీ ద్వారా నన్ను చూస్తున్నారు కదా, ఎలా చూస్తున్నారు? శాటిలైట్ ద్వారా మీ యొక్క ఫోన్లో ఇంటర్నెట్ ద్వారానో లేదా చూస్తున్నారు కదా. ఎలా నన్ను చూస్తున్నారో ఈ మాలకు కూడా ఒక పవర్ కావాలంటే మీకు ఆ మంత్రాన్ని ఇవ్వబడుతుంది. ఆ మంత్రాన్ని మాల ఇలా చేతిలో పెట్టుకొని ఉదయం లేవగానే ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఎంత పవర్ కావాలో అంత జపం చేయండి. ఆ జపం చేసుకున్న తర్వాత ఈ మాలను వేసుకోండి. అప్పుడు దీని యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. మేము స్వతహాగా పూజ చేసి ఉన్నా కూడా మీరు కూడా దానికి కావాల్సిన జపం చేయాలి. ఆ జపం చేస్తేనే దాని ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 100కు 1000% ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు ఇలా పైన వేసుకోండి. ఈ మాలను ఇలా పట్టుకొని కూడా పని చేయండి. సాధిస్తారా లేదా మీరే చూడండి. అంత అద్భుతం. ఈ కరుంగాళి మాల ఈ కలిలో ఒక అద్భుతమైనటువంటి కల్ప వృక్షం అనుకోండి. కావలసిన వారు మా కింద కనబడుతున్న ఈ నెంబర్కి మీ పేరు, ఊరు చేయండి. దీని ప్రైస్ అంతా కూడా మీకు చెప్తారు. మీకు కొరియర్ ద్వారా ఎక్కడికంటే అక్కడికి పంపిస్తాం. విలేజ్లో ఉన్న వాళ్ళకి పోస్టు ద్వారా పంపిస్తాం. లేదా భాగ్యనగరం హైదరాబాద్లో ఉన్న వారికి 1 గంటలోనే మీకు ఆ మాల వచ్చి చేరుతుంది. నమస్కారం. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. చాలా మందికి ఈ మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి. ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని ఎక్స్ప్రోజల్గా కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు. ఏమంటే ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు. ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంత వరకు గ్రహాలు మారుతూ ఉంటాయి. సుమారుగా ఒక ఉదాహరణకి ఎక్కువ శాతం నాకు కాల్సి వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం. ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయితే ఏమేమో అయిపోతుంది. విడాకులు వచ్చేస్తుందట, విడిపోతారట, అకాల మరణాలట, యాక్సిడెంట్లట అని. ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. ప్రపంచమంతా కూడా కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందులో నుంచి మనం బైఫర్కేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు 20 కోట్ల 30 కోట్ల మంది ఉన్నారు అనుకున్నాం. అది గోచార గ్రహస్థితియే. గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్పండి చూడండి. ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం. ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది, ఇందులో మనం ఇంతమంది ఉన్నాం. ఇంతమందిలో ఒకరికే ఉంటుంది. సో ఆ ఒకరిని పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా వచ్చేసిందని ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, గోచార గ్రహస్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక 20 నుంచి 30% మాత్రమే. మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది. కాబట్టి అన్నీ చూసేసి, కనబడ్డ ప్రతిదీ చూసేసి పానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం
అవతల వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం తప్పు. కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి. ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేసేది కానీ మనల్ని నాశనం చేయదు. గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు, మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే. నమస్కారం. దిస్ ఇస్ జనరల్